వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ షీట్ కీ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా వెరిఫై చేసుకోవాలనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ E, అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ విండోలో ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ విండోలో మీకు ఇలా మీ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన రెస్పాన్స్ షీట్ ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. 160 క్వశ్చన్స్ ఉన్న పేపర్. ఇందులో మీరు మీ ఆన్సర్ కరెక్టే కాదా, మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారా లేదా వెరిఫై చేయాలనుకుంటే క్వశ్చన్ తర్వాత ఇచ్చిన ఆప్షన్స్లో రైట్ టిక్ మార్క్ ఏదైతే ఉంటుందో ఇది యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్వశ్చన్ ఐడి కింద చూజన్ ఆప్షన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ చూజన్ ఆప్షన్ కనుక మీరు ఇచ్చిన ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ టిక్ మార్క్ ఇచ్చిన ఆన్సర్ అనేది రెండు మ్యాచ్ అవుతే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి అన్నట్టు. సో అలాగే ఒకవేళ రాంగ్ అయితే కనుక ఇక్కడ చూడండి, మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చారు, యాక్చువల్గా ఆప్షన్ 3 టిక్ మార్క్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మీరు చూజ్ చేసిన ఆప్షన్ ఏముంది, 1 అని ఉంది, అంటే ఇది మీరు రాంగ్గా చూజ్ చేశారు, దీనికి మార్క్స్ యాడ్ అవ్వు. సో ఇలా ప్రతి ఒక్కరూ కౌంట్ చేసుకొని ఎవరికి ఎంత కౌంట్ వస్తుంది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.